హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే చాజర్ నుంచి షేక్స్పియర్ పీరియడ్ వరకున్న ఇంపార్టెంట్ లిటరీ బిట్స్ మీరు నేర్చుకోబోతున్నారు. అంటే చాజర్ కాలం నుంచి షేక్స్పియర్ కాలం వరకు ఎంతమంది ప్రోజ్ రైటర్స్ ఉన్నారు, ఆథర్స్ ఉన్నారు, పోయట్స్ ఉన్నారు, తర్వాత డ్రామటిస్టులు ఉన్నారు, వాళ్ళ ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి, అవి ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి, దానికి సంబంధించిన బిట్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలి అంటే ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కనుక ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అన్ని టాపిక్స్ ఉండడం జరిగింది. మీకు తెలిసిన ఇంటర్మీడియట్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సజెస్ట్ చేయండి. అన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. అది ఫ్రెండ్స్. ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ద్వారా నేను నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ పెంచుదామని అనుకుంటున్నాను. వీడియో కానీ ఆడియో కానీ క్వాలిటీ పెంచుదామని అనుకుంటున్నాను. దానికి మీరు సపోర్ట్ చేయమని నేను పోయిన వీడియోలో అడిగాను. ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ పీడిఎఫ్లో చాలా బిట్స్ ఉన్నాయి. నియర్లీ మీకు క్రిటిసిజం మీద, ఇండియన్ ఇంగ్లీష్ మీద, తర్వాత మీకు పార్ట్ బిలో ఉన్న అన్ని బిట్స్ ఇందులో ఉన్నాయి. అన్ని టాపిక్స్ సంబంధించి, ఈవెన్ లిటరరీ మూమెంట్స్కి సంబంధించి కూడా ఈ పీడిఎఫ్లో ఉండడం. ఈ వీడియోలో లేదా ఈ పీడిఎఫ్లో మీకు 2000 అబోవ్ ఆబ్జెక్టివ్ బిట్స్ మీకు విత్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ వీడియో కావాలని అనుకుంటున్నారో లేదా ఈ పీడిఎఫ్ కావాలని అనుకుంటున్నారో, వీడియో కాదు పీడిఎఫ్ కావాలని అనుకుంటున్నారో నా మెయిల్కి చేయండి. నా ఈమెయిల్ ఐడి మీకు ఇస్తాను. నేను ఆ ఈమెయిల్ ఐడికి చేయండి. నేనేం అడుగుతున్నానంటే నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయడం కోసం మీరు ఒక 100 రూపీస్ కనుక పే చేస్తే నేను డెఫినెట్గా ఇది మీకు పంపిస్తాను. ఈ పీడిఎఫ్ మీరు అడగవచ్చు, సార్ ఎందుకు పే చేయాలి, నేను ఫ్రీ సర్వీసే ఇస్తున్నాను, నా ఛానల్ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను, నేను నా పర్సనల్ కోసం కాదు. నేను చెప్పాను కదా, వీడియో అండ్ ఆడియో క్వాలిటీ పెంచుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను మీకోసం చాలా వీడియోస్ చేశాను, అది ఫ్రీ సర్వీసే ఇస్తున్నాను. ఇన్ ఫర్దర్ కూడా ఫ్రీ సర్వీసే ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేను ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కూడా ఆన్లైన్లో ఇవ్వబోతున్నాను. ఇంక్లూడింగ్ వీడియోస్, ఆడియోస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ నేను అది ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రాయాలి అనుకుంటే నన్ను కన్సల్ట్ కావచ్చు. నా యూట్యూబ్ ఛానల్ కన్సల్ట్ అయినా నన్ను కన్సల్ట్ అయినట్టే. నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను డెఫినెట్గా ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ వీడియోస్, ఆడియోస్ అండ్ పీడిఎఫ్స్. నేను ఈ 100 రూపీస్ ఎందుకు అడుగుతున్నానంటే మీకు 1 వీక్ టైం ఉంది ఎగ్జామినేషన్కి. నియర్లీ ఒక 2000 అబోవ్ బిట్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఇంపార్టెంట్ బిట్స్ కనుక చదువుకుంటే, మీరు ఇప్పుడు కనుక లెంతీ వీడియోస్ నేను కనుక చేసింది అనుకోండి, అది మీరు చూడడానికి టైం పడుతుంది, చదువుకోవడానికి టైం పడుతుంది, రాసుకోవడానికి టైం పడుతుంది. అదే మీరు ఈ పీడిఎఫ్ కావాలనుకోండి, ఏం చేస్తారంటే ఈ పీడిఎఫ్ కనుక మీరు చదువుకుంటే ఈ 1 వీక్లో ఈజీగా మీరు చాలా బిట్స్ కవర్ చేయవచ్చు. కాబట్టి 100 రూపీస్ పే చేస్తే మీకు ఈ పీడిఎఫ్ నేను మెయిల్ చేస్తాను లేదా వాట్సాప్లో అయినా ఇస్తాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి లేదా నేను చెప్తాను వీడియోలో, అన్నీ స్మాల్ లెటర్సే వితౌట్ గ్యాప్, ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.com. దీనికి మెయిల్ చేయండి. ఇది నా యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి. మళ్ళొకసారి చెప్తున్నాను మీకోసం, ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.com. ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ లేవు, అన్ని స్మాల్ లెటర్సే. ఇంగ్లీష్ ప్యారడైజ్ అనేది 060@gmail.com. దీనికి మెయిల్ చేస్తే, మీరు కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే నేను మీకు ఈ పీడిఎఫ్ వాట్సాప్లో అయినా పంపిస్తాను లేదా మెయిల్లో పంపించమంటే మెయిల్లో అయినా పంపిస్తాను.
సో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఆశిస్తూ సో వీడియోను స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం పోయిన వీడియోలో 50 బిట్స్ చూసాం. ఇప్పుడు 51వ బిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. చార్జర్ borrowed his prose story The Tale of Melibus from జీన్ డి మగన్. రైట్. సో అక్కడ నుంచి తీసుకున్నాడు ఆయనే దాని యొక్క చార్జర్ యొక్క స్టోరీ ఏంటిది ద టేల్ ఆఫ్ మెలిబస్ అనేది జీన్ డి మంగ్ అనే దాని నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ 52 చూద్దాం. చార్జర్స్ ట్రీటైజ్ ఆన్ ద ఆస్ట్రోబల్ ఈజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ బ్రోథస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చార్జర్ రాసిన ట్రీటైజ్ ఆన్ ద ఆస్ట్రోబెల్ అనేది ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేశాడు, ఏ వర్క్ నుంచి ట్రాన్స్లేట్ చేశాడంటే బ్రోథస్ అనే దాని నుంచి చేశాడు. నెక్స్ట్ మాండివెల్స్ ట్రావెల్స్ అపియర్డ్ అబౌట్ ద ఇయర్ 1356. ఈయన రాసిన ట్రావెల్స్ అనేది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1356లో పబ్లిష్ కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ who said in Chaucer's England we see for the first time the modern mingling with the medieval. సో చార్జర్ గురించి ఎవరన్నారు? చార్జర్ జీవిస్తున్న ఇంగ్లాండ్లో మనం ఫస్ట్ టైం చూడవచ్చు మోడ్రన్ అండ్ మిడీవల్, మధ్యకాలము మరియు మోడ్రన్ పీరియడ్ మింగిల్ అవుతుంది, కలుస్తుంది అని ఎవరన్నారట? ట్రివెలాన్ అని అనడం జరిగింది. ట్రివెలియాన్ అనే రైటరు అనడం జరిగింది చార్జర్కు సంబంధించి. రైట్. నెక్స్ట్ 55 బిట్ చూద్దాం. హూ సెడ్ టు సీ ద మార్వెల్ ఆఫ్ ది రైజింగ్ ఆఫ్ లిటరీ ప్రోజ్ స్టైల్ ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో బెటర్ వే దాన్ టు రీడ్ మెడ్విలస్. సో ఎవరన్నారు మెడ్విలస్ గురించి? సో ఇప్పుడు లిటరీ ప్రోజ్లో ఉన్న స్టైల్, ఇంగ్లీష్లో ఉన్న స్టైల్ అది ఎక్కడ ఇంగ్లీష్లో ఇంకా వేరే స్టైల్లో ఎవరిని చూడలేము, ఈయన రచనల్లో మాత్రమే చూడవచ్చు. ఆయన పేరు మెడ్విసిల్ అనే ఆయన రచించిన రచనలలో ఇంగ్లీష్లో ద బెస్ట్ స్టైల్ ఉంది అని ఎవరన్నారట? సెయింట్స్బరీ అనేట ఆయన అనడం జరిగింది అనమాట. సో ఈ మెడ్విలిన్ గురించి సెయింట్స్బరీ అనేట ఆయన అనడం జరిగింది. నెక్స్ట్ సటైర్ అండ్ ద స్కోరేజ్ ఆఫ్ విలానిటీ 1598 was written by. ఈ బుక్ని ఎవరు రాశారు? ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందట? 1598లో ఈ బుక్ పబ్లిష్ కావడం జరిగింది. ఇది రాసింది జాన్ మార్స్టన్ అనేట ఆయన రాయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. హూ సెడ్ ఫర్ నాట్ కీపింగ్ ద యాక్సెంట్ డన్ డిజర్వ్డ్ టు బీ హ్యాంగ్డ్. సో హూ సెడ్ ఫర్ నాట్ కీపింగ్ ద యాక్సెంట్ అంటే యాస అని అనొచ్చు మనం. అది యాస ఆయన ఫాలో కావట్లేదు కాబట్టి జాన్ డన్ అనుకుంటే ఇక్కడ. సో జాన్ డన్ డిజర్వ్డ్ టు బీ హ్యాంగ్డ్ అంటే ఉరి తీయడం అనమాట. ఉరి తీయడానికి ఆయనకి అర్హత ఉంది. ఎందుకు? ఆయన ఉరి తీయాలని అన్నాడు అన్నట్టు ఇండైరెక్ట్గా. సో ఎందుకు ఆయన యాక్సెంట్ ఫాలో అయితే లేడు ఆయన రచనల్లోని ఎవరన్నారు? సో డన్ని ఎవరన్నారంటే బెన్ జాన్సన్ అని అనడం జరిగింది. సో బెన్ జాన్సన్ అనేట ఆయనే డన్ గురించి ఏమన్నాడు? జాన్ డన్ గురించి ఆయన యాక్సెంట్ ఫాలో అయితే లేడు ఆయన రచనల్లో, కాబట్టి ఆయన్ని ఉరి తీయాలి అని అనడం జరిగింది. అది దాని యొక్క అర్థం అనమాట, బిట్ యొక్క అర్థం. నెక్స్ట్ 58 చూద్దాం. మెటఫోరసిస్ పిగ్మేలియన్స్ ఇమేజ్ వాజ్ పబ్లిష్డ్ బై మార్స్టన్. సో ఈయన మెటఫోరసిస్ ఓకేనా అండ్ పిగ్మేలియన్స్ ఇమేజ్ ఎవరు పబ్లిష్ చేశారట? మార్స్టన్ అనేట ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ జార్జ్ గ్యాస్కాయిన్ ద అడ్వెంచర్ ఆఫ్ మాస్టర్ ఎఫ్జే వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1573. జార్జ్ గ్యాస్కాయిన్ రాసిన ద అడ్వెంచర్స్ ఆఫ్ మాస్టర్ ఎఫ్జే అనేది ఎప్పుడు పబ్లిష్ అయిందట? 1573లో పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ ద అడ్వెంచర్స్ ఆఫ్ మాస్టర్ ఎఫ్జే డిపిక్స్ అంటే ఈ వర్క్ ఏం తెలియజేస్తుందంటే ఇంగ్లీష్ కంట్రీ హౌస్ వైఫ్, ఇంగ్లీష్ కంట్రీలో ఉన్న హౌస్ వైఫ్ యొక్క జీవితాలు ఎలా ఉంటాయనేది ఈ ద అడ్వెంచర్స్ ఆఫ్ మాస్టర్ ఎఫ్జే అనేది చెప్పడం జరుగుతుంది ఆ రచనలలో. నెక్స్ట్ 61 చూద్దాం. ద చీఫ్ మోటో ఎ గోల్డెన్ సెంటెన్స్ ఈజ్ వర్త్ అ వరల్డ్ ఆఫ్ ట్రెజర్ ఈజ్ అప్లికేబుల్ టు. సో ఒక మంచి మోటో ఉందట, అదేంటి? ఏ గోల్డెన్ సెంటెన్స్, బాగా స్ట్రాంగ్గా మంచి ఎఫెక్టివ్గా సెంటెన్స్ ఏంటట? అది దేనికి వర్త్ఫుల్గా ఉంటుందట? ఎ వరల్డ్ ఆఫ్ ట్రెజర్.
సో ప్రపంచ నిధికి ఒక గొప్ప సెంటెన్స్ అనేది నిధిగా ఉంటుందని ఎవరు చెప్పారట? యుఫియస్ చెప్పడం జరిగింది. ఓకేనా, ఈయుపిహెచ్ఈయుఎస్ యుఫియస్ అనేట ఆయన ఈ గోల్డెన్ లైన్ని చెప్పడం జరిగింది, లేదా మోటోని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 62 బిట్ చూద్దాం. రిచర్డ్ హూకర్స్ లాస్ట్ బుక్ Celestial policy came out in the year 1597. వర్డ్ కొంచెం పలకడం ఇబ్బందిగా ఉంది నాకు సడన్గా చూడడం వల్ల, సో దీన్ని తప్పుగా భావించకండి. సో ఆ బుక్ రాసింది రిచర్డ్ హూకర్ రాసిన ఆ బుక్ ఎప్పుడు పబ్లిష్ అయింది? 1597లో ఇది పబ్లిష్ కావడం జరిగింది అనమాట. నెక్స్ట్, వైల్ చార్జర్ యూజ్డ్ హై వర్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ April, 20th century poet mentions April as the cruelest month. Who is he? సో చాజర్ ఈ వర్డ్ని యూజ్ చేశాడు. ఏంటిది? ద మంత్ ఏప్రిల్ అనేది యూజ్ చేయడం జరిగింది. అది 20thలో ఒక పోయెట్ అది దాన్ని ఆ ఏప్రిల్ నెలనే ఏమని మెన్షన్ చేశాడు? ద క్రూయలెస్ట్ మంత్, అంటే క్రూరమైన నెలగా చెప్పడం జరిగింది. 20th century పోయెట్. ఆ 20th century పోయెట్ ఎవరంటే టిఎస్ ఇలియట్. సో ఇది ఇంపార్టెంట్. చాజర్ ఏమో ఏప్రిల్ మంత్ని చాలా మంచిగా ఆయన తన రచనల్లో చూపెట్టడం జరిగింది. ఆ 20th centuryకి సంబంధించిన టిఎస్ ఇలియట్ ఉన్నాడు కదా, ఆయన ఏప్రిల్ మంత్ని క్రూయలెస్ట్ మంత్గా అనడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్, ద 100 years war began in the year. ఇది కూడా ఇంపార్టెంట్. 1338లో. సో 100 సంవత్సరాల యుద్ధము ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1338లో ప్రారంభం కావడం జరిగింది. అది 100 years జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ద క్యాంటర్బరీ టేల్స్ ద బెస్ట్ స్టోరీ టెల్లర్ విల్ బీ గివెన్ యాజ్ ఎ సప్పర్ బై ద రెస్ట్ ఆఫ్ ది పిలిగ్రిమ్స్. సో ద చాజర్ రాసిన ద క్యాంటర్బరీ టేల్స్కి సంబంధించి బెస్ట్ స్టోరీ టెల్లర్ ఎవరు? ఆయన రాసిన స్టోరీస్లలో బెస్ట్ స్టోరీ టెల్లర్ ఎవరు? సో గివెన్ ఏ సప్పర్ బై ద రెస్ట్ ఆఫ్ ది పిలిగ్రిమ్స్. సో మిగతా అది ఏంటిదట? గివెన్ ఏ సప్పర్ బై ద రెస్ట్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనే స్టోరీ ద బెస్ట్ స్టోరీ టెల్లర్ అట ఆయనే. రైట్, అది దానికి సంబంధించిన ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ 1066 to 1500 ఈజ్ నోన్ యాజ్ ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. సో 1066 నుంచి 1500 సంవత్సరాల పీరియడ్ని ఏమంటారు ఇంగ్లీష్ లిటరేచర్లో అంటే ద మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది అడుగుతూ ఉంటాడు ఎక్కువ సార్లు. నెక్స్ట్ 67వ బిట్ చూద్దాం. జార్జ్ పీలీస్ ద ఓల్డ్ వైఫ్స్ టేల్ ఈజ్ ఏ సటైర్ ఆన్ ద కాంటెంపరీ డ్రామా. ఇది కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువ. జార్జ్ పీలీ రాసిన ద ఓల్డ్ వైఫ్స్ టేల్ అనేది ఏంటి? అదొక సటైరు. దేని మీద సటైర్ ఉందట? ఇప్పుడు కాంటెంపరీ జార్జ్ పీలీకి సంబంధించిన ఆ టైంలో ఉన్న వర్క్స్కి సంబంధించి డ్రామాలు రాసే వాటి మీద సటైరికల్గా ఆయన రాయడం జరిగింది. సో డ్రామాస్ మీద అదే అనమాట. నెక్స్ట్ 68 చూద్దాం. హూ కాల్డ్ చాజర్ ద వెల్ ఆఫ్ ఇంగ్లీష్ అన్డిఫిల్డ్. సో ఎవరు చాజర్ గురించి అన్నారు? ద వెల్ ఆఫ్ ఇంగ్లీష్ అన్డిఫిల్డ్ అంటే ఎడ్మండ్ స్పెన్సర్ ఆయన గురించి, చాజర్ గురించి అనడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద వెల్ ఆఫ్ ఇంగ్లీష్ అన్డిఫైల్డ్ మీన్స్ చాజర్స్. సో ఆ సెంటెన్స్ ఇంతకుముందు మనం చదివాం కదా, ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటట? అవాయిడెన్స్ ఆఫ్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఓన్ మదర్ టంగ్లో ఇంగ్లీష్ రాయాలి, ఇంగ్లీష్ ఉండాలి, దాని మీద ఫారెన్ లాంగ్వేజ్ యొక్క ఏంటిది ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. అది ఆయన ఎవరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారట? చాజర్ ఫాలో కావడం జరిగింది. నెక్స్ట్ 70వ బిట్ చూద్దాం. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ హూ సింగ్స్ ద సాంగ్ టెల్ మీ హూ ఈజ్ ఫ్యాన్సీ బ్రెడ్. ఇది షేక్స్పియర్ రాశాడు ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేది. ఇది షార్ట్ స్టోరీగా మనకి 10th క్లాస్లో ఉండేది, సో ఇప్పుడు లేదు. అందులో ద మర్చెంట్ ఆఫ్ వెనిస్లో ఎవరు ఈ పాట పాడారు? టెల్ మీ హూ ఈజ్ ఫ్యాన్సీ బ్రెడ్ అనేది ఎవరు పాడారు అంటే బెసానియో అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ బెసానియో అనేట ఆయన ఈ పాట పాడడం జరిగింది. ఏ రచనల్లో? షేక్స్పియర్ రాసిన ద మర్చెంట్ ఆఫ్ వెనిస్లో పాడడం జరిగింది. రైట్, నెక్స్ట్ 71 బిట్ చూద్దాం. ఏ పోయిట్ హూ లివ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 3 kings, నేమ్లీ ఎడ్వర్డ్ III, రిచర్డ్ II అండ్ హెన్రీ IV వాజ్. ఏ పోయెట్
వీళ్ళ కాలంలో ముగ్గురు కింగ్స్ కాలంలో బతికాడు, ఆయన జీవించి ఉన్నాడు. ఆ కింగ్స్ నేమ్స్ ఏంటట? ఎడ్వర్డ్ థర్డ్, మూడవ ఎడ్వర్డు, రెండవ రిచర్డు, నాలుగవ హెన్రీ. వీళ్ళ కాలంలో బతికారు. ఎవరు అంటే జాఫరీ చాజర్. మనం ఎక్కువసేపు నుంచి మనం జాఫరీ చాజర్కి సంబంధించినవి చూస్తున్నాం కదా. సో ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరైన్ లిసన్స్ టు ద సాంగ్ టేక్ ఓ టేక్ దోస్ లిప్స్ అవే ఇన్ ద ప్లే. సో మరైనర్స్ అంటే పడవలో ప్రయాణించే వాళ్ళు, లిసన్స్ ఈ పాట విన్నారట. ఆ పాట ఏంటట? టేక్ ఓ టేక్ దోస్ లిప్స్ అవే అనే పాట పాడారు. ఇది ఏ ప్లేలో ఈ సాంగ్ రావడం జరిగిందంటే మెజర్స్ ఫర్ మేజర్. ఓకేనా, ఇది షేక్స్పియర్ రాసిన మేజర్ ఫర్ మేజర్ అనే దాంట్లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్, గాడ్స్ ఈజ్ ద విండ్ అండ్ ద ఆర్ట్ దౌ పోర్ ఆర్ ద టూ సాంగ్స్ కంపోజ్డ్ బై. సో గాడ్ ఈజ్ ద విండ్ అనే ఒక ఏముందట? సాంగ్ ఉందట. నెక్స్ట్, ఆర్ట్ దౌ పోర్ అనే సాంగ్ ఉంది. ఈ రెండు సాంగ్స్ని ఎవరు కంపోజ్ చేశారు అంటే డెక్కర్ అనే పోయట్ ఈ రెండు సాంగ్స్ని కంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ ఫౌండ్ ఇంగ్లీష్ అ డైలెక్ట్ అండ్ లెఫ్ట్ ఇట్ లాంగ్వేజ్. సో ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్. ఎవరు ఫౌండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ డైలెక్ట్ అండ్ లెఫ్ట్ ఇట్ ఎ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ని డైలెక్ట్, యాస అంటాం కదా, సో ఆ డైలెక్ట్గా తీసుకున్నారు. దాన్ని ఏ విధంగా మాడిఫై చేసి లాంగ్వేజ్గా వదిలేసింది ఎవరట? జాఫరీ చాజర్. అందుకనే ఈయనని ఏమంటారు? ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఈయన అనడం జరుగుతుంది. సో చాజర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈయన ఈ ఇంగ్లీష్ని అంత బాగా డెవలప్ చేశాడు కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అని అనడం జరుగుతుంది చాజర్ని, రైట్. అది 74వ బిట్. 75వ బిట్ చూద్దాం. విలియం బ్లేక్ సెడ్ దేర్ ట్రేడ్స్ ఆర్ యూనివర్సల్, దేర్ lineaments are universal, human life beyond which nature never steps. Here who are they? సో ఇక్కడ విలియం బ్లేక్ అనేట ఆయన ఒక లైన్స్ చెప్పడం జరిగింది. దేర్ ట్రేడ్స్ ఆర్ యూనివర్సల్, దేర్ lineaments ఆర్ యూనివర్సల్, హ్యూమన్ లైఫ్ బియాండ్ విచ్ నేచర్ నెవర్ స్టాప్స్. ఇందులో దే అని యూజ్ చేశారు. దే అంటే ఎవరు అంటే చాజర్స్ క్యారెక్టర్స్. సో విలియం బ్లేక్ చాజర్స్ క్యారెక్టర్ గురించి ఈ విధంగా మాట్లాడాడు. ఆయన క్యారెక్టర్స్ ఏంటి? యూనివర్సల్, విశ్వవ్యాప్తంగా లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఆయన రాసిన రచనలు యూనివర్సల్ అని చెప్పడం జరిగింది. సో విలియం బ్లేక్ ఏ విధంగా చెప్పాడంటే చాజర్స్ యొక్క క్యారెక్టర్స్ గురించి ఆ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 76 బిట్ చూద్దాం. విక్లిఫ్ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఒరిజినల్లీ ఫ్రమ్ లాటిన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. వైక్లిఫ్ అనేట ఆయనే బైబిల్ని ఏ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందంటే లాటిన్ లాంగ్వేజ్లో నుంచి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 77 బిట్. ఇన్ 1388 విక్లిఫ్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ వాజ్ రివైజ్డ్ బై. సో ఈయన రాసిన బైబిల్, ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్, విక్లిఫ్ రాసిన ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ 1388లో పబ్లిష్ కావడం జరిగింది. దాన్ని రివైజ్డ్ చేసింది ఎవరట? జాన్ పుర్వీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జాన్ పుర్వీ అనేట ఆయనే, PURVEY, పుర్వీ అనేట ఆయనే దాన్ని రివైజ్డ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ 78th బిట్. వాట్ ఈస్ ద రైమ్ రాయల్? సో రైమ్ రాయల్ అంటే ఏంటి? ఇది కూడా చాలాసార్లు అడుగుతుంటారు. ద 10 syllabic లైన్ అరేంజ్డ్ ఇన్ 7 line స్ట్రాంజా. అదేంటట? దాంట్లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి? రైమ్ రాయల్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే అది 10 syllabic లైన్ అయి ఉండాలి. సో ఎన్ని లైన్స్లలో దాన్ని అరేంజ్ చేయాలట? 7 line స్ట్రాంజాలో. అంటే ఒక స్ట్రాంజా ఉంటుంది, అందులో 7 lines కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది. అలా 7 lines ఉన్న స్ట్రాంజా ఉండాలి. ప్రతి లైన్లో 10 syllabic వర్డ్స్ ఉండాలి. అలా ఉంటేనే దాన్ని రైమ్ రాయల్ అంటారు. ఇది ఎవరు చేశారనేది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారనేది పోయిన వీడియోలో నేను చెప్పాను, అక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ 79వ బిట్ చూద్దాం. విచ్ పోయం సెలబ్రేట్స్ ద బెత్రోవల్ ఆఫ్ రిచర్డ్ సెకండ్ అండ్ యానీ ఆఫ్ బెహిమియో. సో ఎవరు రాసిన పోయం బెత్రోవల్ ఆఫ్ రిచర్డ్కి సంబంధించిన అండ్ యానీ ఆఫ్ బెహిమియోకి సంబంధించిన బెత్రోవల్ సెలబ్రేట్ చేసింది అంటే ద పార్లమెంట్ ఆఫ్ ఫౌల్స్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ద ఆన్సర్ ఈజ్ ద పార్లమెంట్ ఆఫ్ ఫౌల్స్.
నెక్స్ట్ 80వ బిట్ చూద్దాం. ద 100 years వార్ ఎండెడ్ ఇన్ ద ఇయర్. ఇంతకుముందు మనం చూసాం కదా 100 years వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇంతకుముందు చూసాం. ఈ బిట్లో 100 years వార్ ఎప్పుడు ఎండ్ అయింది? 1453లో 1453లో ఈ వార్ ఎండ్ కావడం జరిగింది, 100 years వార్. నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రొలాగ్. ప్రొలాగ్లో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు? సో 29 క్యారెక్టర్స్ ఉండడం జరిగింది. ప్రొలాగ్లో 29 క్యారెక్టర్స్ ఉండడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువసార్లు అడుగుతున్న బిట్. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ సెడ్ అబౌట్ చార్జెస్ వరల్డ్ వైడ్ వ్యూ దట్ హియర్ ఈజ్ గాడ్స్ ప్లెంటీ. సో చార్జర్ గురించి ఏమని చెప్పాడు? వరల్డ్ వైడ్ విత్ ద వ్యూ దట్ హియర్ ఈజ్ గాడ్స్ ప్లెంటీ. సో ఎక్కడైతే చార్జర్ ఉంటాడో అక్కడ గాడ్స్ యొక్క ప్లెంటీ అంటే దేవుడు ఉంటాడు అని ఎవరు చెప్పారు చార్జర్ గురించి అంటే డ్రైడెన్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, చూసుకోండి ఒకసారి. హూ సెడ్ చార్జర్స్ క్యారెక్టర్స్ ఆర్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ టైప్, నాట్ మియర్ ప్యాంథోమ్స్ ఆఫ్ ద బ్రెయిన్ బట్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. సో చార్జర్ యొక్క క్యారెక్టర్స్ ఇండివిజువల్గా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ టైప్ డిఫరెంట్గా ఉంటాయి, నాట్ మియర్ ప్యాంథోమ్స్ లాగా ఉంటాయి, ఆఫ్ ద బ్రెయిన్ బట్ రియల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే నిజమైన మనుషుల క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయో చార్జర్ యొక్క క్యారెక్టర్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆయన రాసిన క్యారెక్టర్స్ అని ఎవరన్నారట? ఏసీ వర్డ్ అని అనడం జరిగింది. ఏసీ వర్డ్, WARD వర్డ్, ఏసీ వర్డ్ అనే ఆయన ఇలా చార్జర్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 84వ బిట్ చూద్దాం. హూ వాజ్ ఫియసాట్, ఎ పొలిటికల్ అండ్ మిలిటరీ క్రోనికలర్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఇది అంత పెద్దగా ఎప్పుడు ఏం అడగలేదు, నేను చాలాసార్లు చూశాను. సో ఆయన ఎవరు అంటే పొలిటికల్ మిలిటరీ క్రోనికలర్ ఆఫ్ ఫ్రాన్స్ అని అర్థము. ఇది పెద్దగా ఇంపార్టెంట్ బిట్ కాదు. నెక్స్ట్, ఫ్రయసాట్ వాజ్ ద కంటెంపరీ ఆఫ్ చార్జర్. సో ఫ్రయసాట్ అనేట ఆయనే ఎవరికి కాంటెంపరీ అంటే చార్జర్కి కాంటెంపరీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 86వ బిట్ చూద్దాం. హూ రోడ్ ద బుక్ ఆఫ్ ఫిలిప్స్ స్పారో ఇన్ విచ్ ఎ క్యాట్ కిల్స్ ద పెట్ బర్డ్ ఆఫ్ ఎ గర్ల్. సో ఏంటట, ఎవరు రాశారట ఈ బుక్ ఆఫ్ ఫిలిప్స్ స్పారో అనే ఒక బుక్ ఉంది, అది ఎవరు రాశారట అంటే జాన్ స్కెల్టన్ రాయడం జరిగింది. ఇందులో ఏముంటుందట, ఒక క్యాట్ పిల్లి ఉంటుంది, ఒక అమ్మాయి పెంచుకున్న పక్షిని అది చంపేస్తుంది. సో అదే స్టోరీ ఈ బుక్ ఆఫ్ ఫిలిప్స్ స్పారోలో ఉండడం జరిగింది. ఇది రాసింది జాన్ స్కెల్టన్, రైట్. నెక్స్ట్ 87వ బిట్ చూద్దాం. కింగ్ జేమ్స్ I మ్యారీడ్ లేడీ జేన్ బియోఫార్ట్ ఇన్ 1424. సో కింగ్ జేమ్స్ I మ్యారీడ్ చేసుకున్నాడట. ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడట? లేడీ జేన్ బియోఫోర్ట్ని పెళ్లి చేసుకున్నాడట. ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడంటే 1424లో పెళ్లి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, థిసల్ అండ్ ద రోజ్ సెలబ్రేట్స్ ద మ్యారేజ్ ఆఫ్ జేమ్స్ IV టు మార్గరెట్ టుడర్. హూ రోడ్ దిస్ అలెగరీ. సో జేమ్స్ IV అండ్ మార్గరెట్ ట్యూడర్ పెళ్లి చేసుకున్నారు. దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఒక పోయం రాశారు. అది ఎవరు రాశారు? అలెగరీ రాశారు. థిసల్ ఆఫ్ రోజ్ అనేది రాశారు. ఇది రాసింది డన్బర్. ఇది కూడా అడుగుతుంటారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 89వ బిట్ చూద్దాం. హెన్రీ సన్స్ ద టూ మేరీ ఉమెన్ ఈజ్ ఎ సటైర్ ఆన్ ద డ్రింకింగ్ హ్యాబిట్ ఆఫ్ ఎ ఉమెన్. సో హెన్రీ సన్ రాశాడు. ఆయన రాసిన రచన ఏంటి? ద టూ మెర్రీ ఉమెన్ అనేది రాశాడు. అది దేని మీద సటైరికల్గా రాశాడు? వ్యంగ్యం. సటైర్ అంటే ఏంటి? వ్యంగ్యం అనమాట. సో డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న ఆడవాళ్ళ గురించి దీంట్లో సటైరికల్గా హెన్రీ సన్ రాయడం జరిగింది. నెక్స్ట్ 90వ బిట్ చూద్దాం. ద వర్డ్ రినైజెన్స్ సీమ్స్ టు హ్యావ్ బీన్ ఫస్ట్ ఇన్ ద బుక్ నేమ్డ్ యాజ్. సో ఈ వర్డ్ రినైజెన్స్ అని ఉంది కదా, ఇది ఫస్ట్ బుక్లో రాసినప్పుడు దాని నేమ్ ఏ విధంగా ఉందంటే హిస్టరియా డి ఫ్రాన్స్ అనేది రినైజెన్స్గా మారింది. ఫస్ట్ దీన్ని ఈ విధంగా యూజ్ చేయడం జరిగింది బుక్లో, రైట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అడగవచ్చు. నెక్స్ట్
91వ బిట్ కనుక చూస్తే ద బర్త్ ప్లేస్ ఆఫ్ రినైజెన్స్ వాజ్. సో ఈ రినైజెన్స్ పునరుజ్జీవం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రినైజెన్స్? పునరుజ్జీవం లేదా రీబర్త్, మళ్ళీ పుట్టడం అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రినైజెన్స్. ఇది ఎక్కడ పుట్టింది ఈ రినైజెన్స్ అనేది అంటే ఇటలీలో పుట్టడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 92 చూద్దాం. విచ్ డైలెక్ట్ ఈజ్ ద సోర్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్? ఏ డైలెక్ట్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రావడం జరిగిందంటే ఈస్ట్ మిడ్లాండ్ అని ఉంది. సో ఈస్ట్ మిడ్లాండ్ నుంచి ఇంగ్లీష్ డైలెక్ట్ అనేది డెవలప్ కావడం జరిగింది ఫస్ట్ టైం అనమాట. సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఈస్ట్ మిడ్లాండ్ డైలెక్ట్ నుంచే ఈ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ పుట్టడం జరిగింది. నెక్స్ట్ 93 చూద్దాం. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం? సో హ్యూమనిజం మానవత్వం అనమాట. హ్యూమనిజం అంటే సో ఎవరిని మనం ద ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అంటే పెట్రార్క్. సో పెట్రార్క్ని మనం ద ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ద రినైజెన్స్ వాజ్ యంగ్ డ్యూరింగ్ ద పీరియడ్. సో రినైజెన్స్ అనేది పుట్టింది, తర్వాత యంగ్గా ఉంది అంటే అప్పుడే కొత్తగా వచ్చింది ఆ రినైజెన్స్ అనేది. ఏ పీరియడ్లో అది యంగ్గా ఉంది అంటే 1579 to 1602, 1579 నుంచి 1602 మధ్యలో రినైజెన్స్ అనే కొత్తగా పుట్టింది. సో యంగ్గా ఉండడం జరిగింది. ఇది కూడా ఒక్కోసారి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 95 బిట్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ హెయిల్డ్ యాజ్ ద టచ్ స్టోన్ ఆఫ్ ఇంగ్లీష్ పొయిటిక్ సెన్సిబిలిటీ? సో ఎవరిని ఇలా పిలుస్తారట? ఆయన టచ్ స్టోన్గా ఉన్నాడు దేనికి? ఇంగ్లీష్ పొయిటిక్ సెన్సిబిలిటీ. సో ఆయన ఎవరిని ఈ విధంగా పిలుస్తాము మనం అంటే సిడ్నీ ఉన్నాడు, ఫిలిప్ సిడ్నీ. సో ఆయన్ని ద టచ్ స్టోన్ ఆఫ్ ఇంగ్లీష్ పొయిటిక్ సెన్సిబిలిటీ అంటే పోయమ్స్ని ఆ విధంగా చాలా బాగా రాసిన వ్యక్తిగా ఈయన్ని పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 96th బిట్. హూ ఈజ్ నోన్ యాజ్ ద మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫర్మేషన్? ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ద మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫర్మేషన్ అని ఎవరిని అంటారంటే విక్లిఫ్. ఇంతసేపు మనం చదువుకున్నాం కదా. సో విక్లిఫ్ని ద మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫర్మేషన్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. హూ ఇంట్రడ్యూస్ ద సానెట్ ఫ్రమ్ ఫామ్ ఇన్ ఇంగ్లాండ్? సో సానెట్ అనేది 14 లైన్స్ ఉంటుంది కదా, ఆ సానెట్ని ఇంగ్లాండ్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ సానెట్ అనే ఫామ్ని ఇంగ్లాండ్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే వయట్ అండ్ సర్రే. ఇది చాలాసార్లు అడిగిన బిట్ అనమాట. ఎవరెవరు? వయట్ అండ్ సర్రే అనే ఇద్దరు ఏం చేశారు? ఈ సానెట్ అనే ఫామ్ని ఇంగ్లాండ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 98 బిట్. చాజర్స్ ట్రియలస్ అండ్ క్రెసిడా 1379-83 ఈజ్ డాష్. సో చాజర్ రాసిన ట్రయలస్ అండ్ క్రెసిడా 1379-83 మధ్యలో పబ్లిష్ కావడం జరిగింది. ఇదేంటి అంటే లవ్ ట్రాజెడీ. చాజర్ రాసిన ఈ రైటింగ్ ఏంటి, ఆర్ వర్క్ ఏంటంటే లవ్ ట్రాజెడీ అని అర్థం అనమాట. 99వ బిట్ చూద్దాం. ఇన్ ద ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్ చాజర్ డిస్క్రైబ్స్ ద ఫేడింగ్ చివర్లీ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ నైట్. సో ఈయన రాసిన క్యాంటర్బరీ ప్రొలాగ్ టు ద క్యాంటర్బరీ టేల్స్లో సో ఫేడింగ్ చివర్లీ అని ఏ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది చాజర్ అంటే నైట్, KNIGHT, నైట్ని ఆ విధంగా ఆయన చాజర్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. లాస్ట్ బిట్ ఈ వీడియోలో 100 బిట్. మైల్స్ కొనడెల్ ద బైబిల్ కేమ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1535. మైల్స్ కొరండేల్ అన్నట్టు ఆయన బైబిల్ని రాశాడు. ఈయన కూడా అది ఏ ఇయర్లో పబ్లిష్ అయింది, బయటకు వచ్చిందంటే 1535లో అది బయటికి రావడం జరిగింది, ఈయన రాసిన బైబిల్. రైట్, ఇది 100 బిట్స్కి సంబంధించి. అంటే పోయిన వీడియోలో ఒక 50 బిట్స్ చెప్పాను, ఈ వీడియోలో 50 బిట్స్ చెప్పడం జరిగింది. సో మీకు ఇప్పటికీ అర్థం కావచ్చు ఎన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఈ పీడిఎఫ్లో ఉన్నాయి అనేది. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.comకి మెయిల్ చేయండి. మీరు 100 రూపీస్ కనుక పే చేస్తే
అదే మీరు కోచింగ్కి వెళ్ళారనుకోండి కొన్ని వేలు వేలు పెట్టాల్సి ఉంటుంది. నేను అడిగేది ఓన్లీ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. మీరు ఆ 100 రూపీస్ కనుక పే చేస్తే నేను మీకు ఈ పీడిఎఫ్ మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ పంపిస్తూ ఉంటాను. మీరు 100 రూపీస్ ఒక్కరోజు చేసిన ఖర్చు కాదు. బట్ మీకు ఎంఏ ఇంగ్లీష్ సీట్ యూనివర్సిటీలో వచ్చిందనుకోండి, మీ లైఫే చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు సో ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్స్ అలాట్.